మన ముత్తాత గారు రవీంద్ర గజపతి గారు చేసిన పొరపాటేనమ్మా. ఆ పొరపాటు వల్లే పసివయసులోనే నువ్వు లత మాకు దూరమయ్యారు. మేము ఆస్తులన్నీ కోల్పోయాం. చివరికి మా నాన్నగారిని కోల్పోయాం, మా అన్న వదినల్ని కోల్పోయాం. వీటన్నిటికీ కారణం మన ముత్తాత గారు చేసిన పొరపాటేనమ్మా. అసలు నువ్వు ఏం చెప్తున్నావో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు బాబాయ్. చెప్తానమ్మా. నువ్వు లత ఇంటి నుంచి దూరమైన తర్వాత మిమ్మల్ని వెతుకులాడే ప్రయాణంలో నా ఆస్తులన్నీ కోల్పోయాను. జమీందారీ వంశంలో పుట్టిన నేను కట్టుబట్టలతో నడి వీధిలో నిలబడ్డాను. ఆ సమయంలో అనుకోకుండా ఒక గురువుగారిని కలిశాం. అర్థమైంది నాయనా. నీ సమస్యలకు కారణమేమిటో పూర్తిగా అర్థమైంది. పసి వయసులోనే మీ వారసులు మీ ఇంటికి దూరం అవ్వడానికి గల కారణం, మీ తండ్రి గారి మరణం వెనుకున్న రహస్యమేమిటో, అలాగే చిన్న వయసులోనే చనిపోవడానికి వెనకాలన్న కారణం బోధపడింది నాయనా. సెలవివ్వండి గురువుగారు. ఎందుకు మా వంశం మొత్తం ఇలా నిర్వీర్యం కాబోతుంది? ఎందుకు మా వంశానికే ఇన్ని కష్టాలు వస్తున్నాయి? చెప్పండి గురువుగారు, చెప్పండి. మీ ముత్తాత గారైనటువంటి శ్రీ రవీంద్ర గజపతి రాజావారు చెయ్యకూడని తప్పొకటి చేశారు నాయన. తప్ప ఏంటి గురుగారు? తనకున్నటువంటి యావదాస్తిని అనగా వజ్ర వైడూర్యాలు ఇవన్నీ కూడా పరుల సొత్తు కాకూడదనే ఉద్దేశ్యంతో తన ఇంటి ముందున్న పుట్ట వెనుక భూస్థాపితం చేశారు. వాటిని పరులెవ్వరూ దొంగలించకుండా నాగబంధంతో మంత్రదిగ్బంధం చేశారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ పుట్టలో దేవనాగులు నివాసం ఏర్పరచుకుని మీ తాతగారు నిక్షిప్తం చేసినటువంటి ఆ నిధికి కాపలాగా ఉన్నాయి. అవునా? అవును గురువుగారు. ఆ పుట్టలో దేవతా సర్పాలుంటాయి. అవి ఏనాడు ఆహారం కూడా ముట్టవు. సంవత్సరానికి ఒకసారి మా వంశస్థులు పోసే పాలు తాగి జీవిస్తూ ఉంటాయి. అవును నాయనా. దేవనాగుల్ని అక్కడ పుట్టిన ఆడపిల్ల అనగా మొదటి ఆడపిల్ల మాత్రమే ఈ మంత్ర దిగ్బంధనాన్ని తొలగించడానికి అర్హత కలిగి ఉంటుంది, లేదా ఆమె కూతురికి ఆ అర్హత కలిగి ఉంటుంది. అంతే తప్ప పురుషులెవరూ ఆ దేవనాగుల్ని మంత్ర దిగ్బంధనం నుంచి విముక్తి చేయలేరు. అలాగా? కానీ మా అన్న కూతుళ్ళు ఎక్కడున్నారో తెలియదు స్వామి. తెలిసినా తెలియకపోయినా ఈ సమస్యకి పరిష్కారం ఒక్కటే నాయనా. మీ అన్న కూతురు దొరికితే ఆ పుట్ట దగ్గరికి తీసుకెళ్ళి పుట్టమట్టితో లింగం చేయించి 3 సార్లు రుద్రాభిషేకం చేయించి
ఆ నీటిని పుట్ట చుట్టూ చల్లించాలి. తక్షణమే మంత్రదిగ్బంధనం తొలగిపోయి ఆ దేవనాగులకు విముక్తి కలుగుతుంది. దాంతో ఆ నాగులు తమ శాపాన్ని ఉపసంహరించుకుంటాయి. లేదా మీ వంశంలో పుట్టిన బిడ్డలెవరూ తమ తల్లిదండ్రులకు దగ్గరగా ఉండరు. ఐశ్వర్యంలో పెరగాల్సిన బిడ్డలు అష్టకష్టాలు పడుతూ ఉంటారు. మీరు చెప్పింది పూర్తిగా అర్థమైంది స్వామి. మా అన్న కూతుళ్ళని ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాను. వాళ్లతోనే పుట్టమన్నుతో లింగం చేయించి అభిషేకం కూడా చేయిస్తాను. ఆ దేవనాగులకి విముక్తి కలిగిస్తాను. అలా గనుక మీరు చేయగలిగితే ఆ దేవనాగులు సంతోషిస్తాయి, శాప విముక్తిని ప్రసాదిస్తాయి. అంతేకాదు, ఆ పుట్ట పక్కనున్న కోటాను కోట్లు, వజ్ర వైడూర్యాలు, ఆభరణాలు మీ సొంతమవుతాయి. అలాగే స్వామి. వెంటనే మా అన్న కూతుర్లను వెతికి పట్టుకునే పనిలో ఉంటాం. త్వరగా వెతకండి. లేదంటే ఆ నాగుల శాపం ఉన్నంత వరకు మీ వంశంలో మొదటి శాపంగా బిడ్డలకు దూరమవుతారు. రెండవ శాపంగా ఆస్తులను కోల్పోతారు. మూడవ శాపంగా అకాల మృత్యువు పాలవుతారు. అర్థమైంది స్వామి. వెంటనే మా అన్న కూతుళ్లను వెతికి పట్టుకుంటాను. ఆ దేవనాగులకి శాపం నుండి విముక్తి కలిగిస్తాను. విజయోస్తు. విన్నావు కదమ్మా, కేవలం మన తాతగారు చేసిన చిన్న పొరపాటు వల్ల ఆ దేవనాగులు మన వంశాన్ని శపించాయి. ఆ శాపం వల్లనే నువ్వు మాకు దూరమయ్యావు. మా అన్నగారు మాకు దూరమయ్యారు. అలాగే ఆస్తులన్నీ కోల్పోయాం. ఇక మిగిలింది నీ ప్రాణాలే తల్లి. వెంటనే నువ్వు విజయనగరం వెళ్ళాలి. ఏ పుట్టలో పాముకైతే పాలు పోసి శాంతింపచేశావో అదే పుట్ట నుంచి మట్టి తీసి లింగాన్ని చేసి రుద్రాభిషేకం జరిపించాలి. ఆ దేవనాగుల్ని బంధ విముక్తి చేయాలి. అలా గనక చేయకపోతే చేస్తాను బాబాయ్, తప్పకుండా చేస్తాను. అది నా కర్తవ్యం, నా బాధ్యత కూడా. గుర్తుంచుకోమ్మా, ఏ కారణాల చేతనైనా నువ్వు గనక ఆ పూజ జరిపించి ఆ నాగుల్ని బంధ విముక్తుల్ని చేయలేదు, ఆ తక్షణమే నువ్వు మాకు దూరమైనట్టే. నీ బిడ్డలు కూడా నీకు దూరం అవుతారు. ఆ తర్వాత ఆస్తుల్ని కోల్పోతారు, అయిన వాళ్ళని కోల్పోతారు. చివరికి తామే కాలగర్భంలో కలిసిపోతారు. అలా జరగడానికి ఏం లేదు నానమ్మా. ఎట్నే వెళ్ళి పూజ జరిపిస్తాను. ఇంత చెప్పాక ఇంకెందుకు ఆలస్యం చేస్తాం బామ్మగారు? రేపే ప్రయాణం. విజయనగరం వెళ్తాం. మీరు చెప్పిన కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తాం. మీరే కాదు రవిచంద్ర, మీతో పాటు మేము కూడా వస్తాం. అలాగే సార్, అందరం కలిసే వెళ్తాం. పద లోపలికి వెళ్దాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. మీరు వీరనారాయణ గారు పంపించారు మేడం. ట్రస్ట్ వాళ్ళం మేడం. ఓ, ట్రస్ట్ వాళ్ళ? చిట్టమ్మకి ఆస్తులు ఇవ్వడానికి వచ్చారా? చిట్టమ్మ కాదు మేడం, శ్రీ 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 శంకరనారాయణ గారి మొదటి వారసురాలు వైష్ణవిదేవి గారు. అదేలేండి, మీరు వైష్ణవిదేవి అంటారు, మేము చిట్టమ్మ అంటాము. లోపలికి రండి. రండి. చూసావా నాన్న, చిట్టమ్మకి యావదాస్తి ఇవ్వడానికి
వీరనారాయణ ట్రస్ట్ వాళ్ళని పంపించాడంట. అవునే చింత, ఆ ఆస్తి కోసమే కదా మనం గుంటకాడ నక్కల్లా ఎదురు చూస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఆస్తి చిట్టెమ్మకు దక్కడానికి వీల్లేదు, మనకే దక్కాలి. అవునాన్నా, కాంతం ఆస్తి ఎలాగో దక్కించుకోలేకపోయాం. ఈ చిట్టమ్మాస్తినైనా దక్కించుకోవాలి. అందుకు నా దగ్గర బ్రహ్మాండమైన ఐడియా ఉంది. అది కానీ అమలు చేశామంటే అటు చిట్టెమ్మాస్తి ఇటు కాంతమ్మాస్తి నొక్కేయచ్చు. ఏంటా నా ప్లాను? సూపర్ నాన్నా. చిట్టెమ్మ కాంతమ్మల చావుకి ముహూర్తం పెట్టేశావన్నమాట. అవునే, ఈ దెబ్బతో చిట్టెమ్మ ఇంట్లో ప్రాణాలు పోవాల్సిందే. పదో. అల్లుడికి ఆత్తి ఇవ్వడానికి చేతులు రావు గాని అల్లుడి మీద పడి తినడానికి మాత్రం నోళ్లు బాగానే వస్తాయి. నోర్మోయ్, ఎవరాస్తి ఎవరు తింటున్నారా? చిట్టమ్మ 3 నెలలు ఇంట్లో ఉండాలి కాబట్టి నేను ఉంటున్నాను, కానీ లేదంటే నేనెప్పుడుండాలరా? అయినా తమరు అనుకుంటున్నట్టు నేనేమీ మీ తిండి తినట్లేదు, నువ్వే మా తిండి తింటున్నావు. ఏం మాట్లాడుతున్నా? ఏంటే? అవునరా, దీనికి కావలసిన వాటికి డబ్బులిచ్చింది, నెలకి సరిపడా సరుకులన్నీ ఇచ్చింది. మనం తినే తిండి కానుంచి తాగే కాఫీల దాకా అన్నీ కాంతమత సొమ్మేరా. రండి. నమస్కారం మేడం. నమస్కారం. మీరు అప్పుడే మర్చిపోయారా మేడం? మేం ట్రస్ట్ వాళ్ళం. ఓహో ఓహో, మీరా? ఈ డబ్బు నగలు మొత్తం మీవే మేడం. అబ్బా, ఎంత డబ్బో! అయ్య బాబోయ్,
ఎన్ని కోట్లు? ఆ డబ్బంతా నా దగ్గరుంటే పండుగ చేసుకోవచ్చు. మేడం, శంకర్ నారాయణ గారి పేరు మీద ఉన్న అక్కడ అవి మీవేనండి. మా కళ్ళతో మేము చూసాం కాబట్టి ఇక ఏ టెన్షను లేదు. ఆల్ ది బెస్ట్ మేడం. మీ పాపకి మా ఆశీస్సులు తెలియజేస్తున్నాం. వస్తాం మేడం. మేడం మంచిది. అలాగేనండి. నమస్తే అండి. చిన్ని తల్లి, చిట్టమ్మా, ఇంత డబ్బు, నగలు, ఆస్తి ఇక్కడుండడం ఏం క్షేమం కాదు. వీటిని తీసుకొని మన ఇంట్లో పెట్టేస్తాను. అంటే ఏంటి? ఈ నగల డబ్బులు మేము కొట్టేస్తామనా? అమ్మా, మిమ్మల్ని అనుమానిస్తే నన్ను నేనే అనుమానించుకున్నట్టు. కాంతమత్త, ఈ డబ్బు తీసుకెళ్ళి మనం అక్కడ ఎట్టెత్తే మా అన్నయ్య, అమ్మ ఇద్దరు బాధపడతారు. కాబట్టి నేనిక్కడి నుంచి అత్తింట్లో అడిగెట్టేదాకా ఈ డబ్బు, నగలు, ఆస్తి ఇదే ఇంట్లో ఉంటాయి. సరేనా? చిట్టి, నేను చెప్పేది. అమ్మా, చిట్టమ్మ చెప్పింది అక్షరాల నిజం. ఈ డబ్బులు మన ఇంటికి తీసుకెళ్తే వాళ్ళని అవమానించినట్టు ఉంటుంది. చిట్టమ్మ చెప్పినట్టు ఇక్కడే పెడదామమ్మా. అదేంట్రా తమ్ముడు, ఏ టైంలో ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు చెప్పు. వదినా, దయచేసి మాటేనండి. కాంతమత్త, ఈ డబ్బు నగలు తీసుకెళ్లి లోపలెట్టండి. అలాగే. నువ్వు చెప్పాక తప్పుతుందా? పైగా ఇది నీ ఆస్తి. అలాగే. కాంతమ్మత్త, నన్ను అనుమానిస్తావా? ఈ ఇంట్లో పెడితే నగలు డబ్బులు నేను కొట్టేస్తానా? నువ్వు ఊహించినంటే ఖచ్చితంగా కొట్టేస్తానత్త. సాధ్యమైనంత త్వరగా ఈ ఆస్తి, నగలు నా ఇంటికి చేర్చేయాలి. లేదంటే ఈ భాస్కర్ గాడు దక్కనివ్వడు.
కాంతమత్త, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు. నేనెప్పుడు మా భాస్కర్ అన్నయ్యని పరాయోడు, నా పెంపుడు తల్లి కొడుకని అనుకోలేదు. అన్నెప్పుడు నా సొంత అన్నయ్య అని అనుకున్నాను. నాకున్న ఏకైక తోడు ఆడే అనుకున్నాను. ఆడి మీద ప్రేమతో అభిమానంతో చెప్తున్నానత్త. మా నాన్నగారు నా పేరు మీద రాసిన ఆస్తిలో సగం వాడికి ఇచ్చేద్దామని అనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావు చిట్టి? మీ తండ్రి గారిచ్చిన ఆస్తిలో సగభాగం భాస్కర్కి ఇవ్వడమేంటి?